హై డార్లింగ్స్, 13 years తర్వాత నా స్కూల్ అండ్ హాస్టల్కి వచ్చాను అనమాట. చూపిస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. సండే వచ్చిందంటే ఈ సబ్జెక్టుల పైన మస్తు ఆట ఆడుకుంటాము. ఈ లెఫ్ట్ సైడ్ సందులో మాకు కటింగ్ చేసేటోళ్ళు, మొత్తం చిప్ప కటింగ్ చేసేటోడు అంకుల్ గాడు. వాడు వీడు అని తేడాలే లేవే, ఓ చోటే చేరి ఆడామే. ఇది డైనింగ్ హాల్ అవుట్ సైడ్ అనమాట. ఎంతో విసిగించి బయట నుంచి తినేటోళ్ళం. ఇప్పుడే గుర్తొస్తే అన్ని వదిలేసి మా గుండె తిరిగేదా చోటే. అరే రే బాల్యం రమ్మన్నారాదే, గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంది. డైనింగ్ హాల్ ఇన్ సైడ్ ఇది ఫుల్ అవుతానే అవుట్ సైడ్ వెళ్ళేటోళ్ళము. ఆ రోజులన్నీ గుర్తొస్తున్నాయి. ప్లేస్ల కోసం కూడా కొట్లాడేటోళ్ళం ఫ్రెండ్స్ పక్కన కూర్చోడానికి. ఇది మా ఫ్లోర్ 10th క్లాస్లో. ఈ లెఫ్ట్ సైడ్ ద రూమే మా రూమ్ అన్నమాట. సొంత ఊరిలో కన్నవారితో ఉంటే వేరేలే మనసంత హాయిలే, ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే వందకే. ఇది సిక్ రూము. స్కూల్ డుమ్మ కొట్టాలంటే ఇక్కడ ఉన్న మేడంతో లెటర్ రాపించుకొని స్కూల్ డుమ్మ కొట్టేటోళ్ళము. ఈ ఫ్లోర్ లో పిల్లల బట్టలన్నీ స్టోర్ చేసి ఉంచేవాళ్ళమాట. ఎవ్రీ క్రిస్మస్ కి కొత్త బట్టలు ఇచ్చేటోళ్ళు మాకు. ఈ ఫ్లోర్ లో ప్రేయర్ కి సంబంధించిన సామానాన్ని స్టోర్ చేసి ఉంచేవాళ్ళు. చిన్నప్పుడు ఆట ఆడేటోళ్ళం. ఇది ఏబిసిడి అని చెప్తుంటే ఏ అంటే ఇక్కడ, బి అంటే బి, సి అంటే సి, అట్లా జంప్ చేసుకుంటూ కిందికి రావాలి. దిస్ ఈస్ మై ఫేవరెట్ గేమ్, బాస్కెట్బాల్ గ్రౌండ్. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ గేమ్? ప్లీజ్ కామెంట్ డార్లింగ్స్. డార్లింగ్స్ ఆ పక్కన కనబడుతుంది లేటెస్ట్ హాస్టల్ అన్నమాట బిల్డింగ్ లో. చిన్నప్పుడు నా తలకాయ పలిగినప్పుడు మా అక్క చాలా ఏడ్చింది. మా అక్క కూడా ఇక్కడనే చదువుకుంది అనమాట. మిస్ యూ అక్క, సో మచ్, లవ్ యూ. చెప్పాలంటే ఎంతున్నలోనే దాస్తామా ప్రేమ, బయటే పెట్టే ధైర్యాలే లేవులే, మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా తన్నేటి తీరులే. రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే, మౌనంగా ఆగిపోయే మనసే మారిపోయేలే, నేడు ఆధారే
సునీత మేడం మా ప్రిన్సిపల్ ఉండేది. మస్తు కొట్టే నన్ను అయితే, ఎందుకంటే బాగా తీట పని చేసేటండి స్కూల్లో. డార్లింగ్ ఇదే మా 10th క్లాస్ రూమ్ అనమాట. లాక్ ఉంది, విండో బంద్, అవే చైర్స్ ఏం మార్చలే. డార్లింగ్ ఇంతకీ మా స్కూల్ నేమ్ చెప్పలే కదా, కోడండి ఇండియా, హయత్ నగర్.